ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. హిందూ ధర్మ ఉద్ధారకులము, హిందూ ధర్మం రక్షించడానికే ఆ భగవంతుడు మాకు ఈ రూపం ఇచ్చి పంపించాడని చెప్తున్నారు. ఎవరైనా ముస్లిం ఒక మాట చెప్తే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కదా. సినిమాల్లో దేవి దేవతలకు నగ్నంగా ఒక సినిమాలో శివుడు పరిగిస్తుంటాడు బాత్రూంలో నుంచి, ఒక కామన్ మ్యాన్ అతన్ని తరుముకుంటాడు, రక్షించండి, శివుడు ఏంది రక్షించమని చెప్పిపోయేది. అదేవిధంగా దేవి దేవతలను ఎక్స్పోజింగ్ చేయిస్తారు. అదేవిధంగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను పుట్టినాను, సనాతన ధర్మం అని చెప్పి మా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. ఆయన సినిమా ఏదో ఉంది, అత్తగారికి ఇంటికి దారి ఏంది అని చెప్పేది. ఆ సినిమాల్లో అతను ఇంద్రుడు అహల్య సన్నివేశాన్ని అక్కడ పెడతాడు. ఆ సన్నివేశం ఏంది? వేరే వాడి పెళ్ళానికి ఇంద్రుడు అనేవాడు పోయేసి వశపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ ధర్మం గురించి మీరు? చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అది వెండి తెర మీదైనా, బుల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా ఇక్కడ ఆ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే, ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని, శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా?
గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు, దమ్మరదం మిటుజాయహం బోలో శుభశ్యాం హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటావా? మీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరాగూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి, నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం, నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు, పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. మీ ముందు రెండే దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ ఆప్షన్ ఒకటా రెండా? ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు, చిత్రకారుడు సరస్వతి, దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండే రెండు, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పాటని ఎలా ఉపయోగించచ్చో, అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే. ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం
మాకు వ్యక్తిగతంగా జరిగేది, తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి. ఇదే మనం గీత గీయాలి కింద. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళా భళా మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కట ముందుకే గమని భావం, ముందు చూపాలి ప్రభావం. 3 నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని, 5 నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. తెలిసి తెలియక ఒక సమీకాన్ని చెప్తే వాడిని రోడ్డు మీద తీసుకుని వచ్చి వాడి అమ్మ ఆలిని తిట్టి వాడికి పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్తారు. మీ ధర్మంలో ఉన్నవాళ్ళు మీ ధర్మాన్ని రోడ్డు మీద తీసుకొని వస్తుంటే మీరు హిందువులాగా ఏం చేస్తున్నారు? ఒక తల్లి చెప్తుంది, వినాయకుడు అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మనసుకు బాధ కలుగుతుందండి, కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి. ఇటువంటి సమాజంలో మేము ఎందుకు బ్రతకాలా? ఆ భగవంతుడు సంపేస్తే దరిద్రం పోద్దని చెప్పి అక్కడ తిరుపతిలో లడ్డు కల్తీ జరుగుతుంది. ఆ తిరుపతిలో లడ్డు కల్తీ జరిగితే అక్కడ లోపల వంట చేసేదంతా ఎవరు? 16 అణాల బ్రాహ్మణులు వడి వేసుకొని ఉండాలా, తడిగుడ్డతో లడ్డూలు తయారు చేస్తారు. చేస్తే ఒక తల్లికి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఉదయం లేస్తే జనాల్ని రెచ్చగొట్టి ముస్లింలను తిట్టించడమే వాళ్ళ జీవిత ఆశయంలాగా పెట్టుకున్నారు. ఆడు చెప్తే ఆమె చెప్తుంది, ఈ తుర్కనా కొడుకుల వల్ల లడ్డూలో కల్తీ జరిగింది, ఈ తుర్కనా కొడుకుల వల్ల జరిగిందని చెప్పి. ఆ తుర్కనా కొడుకులకి దేవస్థానములకి ఏ నా కొడుకు తీసుకొని వెళ్తున్నాడో మా మసీదులలో మేము తీసుకొని వెళ్తున్నాం. మా ఏదైతే మా పండుగలు జరిగితే మిమ్మల్ని వచ్చి అయ్యా రాండి సోదర భావంగా ఉంటామని చెప్పారు. ఏ రోజైనా మీరు మీ దేవస్థానాలు మాకు తీసుకొని వెళ్ళారా? మా దర్గాల కార్యక్రమాలు, మస్జిద్ల కార్యక్రమాలు, మిలాదున్ నబీ కార్యక్రమాలు జరిగినప్పుడు స్టేజ్ల మీద మిమ్మల్ని తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెట్టుకుంటాము. మీ బ్రహ్మోత్సవాలు, మీ తిరునాళ్ళు, మీ దేవుళ్ళ ఊరేగింపులు జరిగినప్పుడు ఏదైనా ఒక ముస్లింకి మీరు స్టేజ్ మీద కూర్చోబెట్టినారా? మీరు ప్రసాదాలు తినరు అంటున్నారు. మేము ఇస్తున్నాం కాబట్టి మీరు తింటున్నారు. మీరు ప్రసాదం ఇవ్వండి, మేము తినకపోతే అడగండి. మీరు ఇవ్వకుండానే మీరు డిసైడ్ చేసుకుంటే ఎలాగా? ఇప్పుడు మహేందర్ సమీ గారికి ప్రసాదం ఇస్తే తింటారు, ఖచ్చితంగా తింటానండి. ప్రసాదంలో విషం కలిపి ఉంటారు. మీరు తినే వస్తువు తింటారు, ఏ హలాల్ వస్తువు అయినా నేను తింటాను. ఎందుకంటే నా ధర్మము హలాల్ వస్తువులు తినడం నాకు నేర్పించింది. ఏ హలాల్ వస్తువు మహేందర్ కాదు, రోడ్డు పక్కన అడక్కని తినేవాడు ఇచ్చినా నేను కళ్ళకు అద్దుకొని తింటాను. తప్పులేదంటారు? తప్పే లేదండి. తప్పేంది చెప్పండి? ఆ మహాతల్లి చూస్తే ఆ తిరుపతిలో ఏదైతే లడ్డు ఉందో ఈ తుర్కనా కొడుకుల వల్ల దీంట్లో అంతా కలిపేశారన్నారు. రేపు ఆమె ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు, వాళ్ళకి బిడ్డలు పుట్టకపోతే ఈ తుర్కనా కొడుకుల వల్ల మాకు బిడ్డలు పుట్టడం లేదని చెప్తారా? తప్పు జరిగితేమో ఇది. ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే వీళ్లకు ఇంతమంది సంతానము 18 మంది బిడ్డలు, 20 మంది బిడ్డలు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 10 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటారు మహేందర్ గారు. 4 పెళ్ళిళ్ళు మా ఆచారం, అది మా ఆచారం అలాగుంది. అది మేము రాసుకుంది కాదు, భగవద్ గ్రంథం అది. అల్లా ఖురాన్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలో ఎలాగ చేసుకోవాలని రాసి ఉన్నాడు. దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ఒక బుక్ రాస్తారు, దానికి మీరు ఆథర్. ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేసినారు కాబట్టి మిమ్మల్ని నేను అడగడానికి వచ్చినాను, ఎందుకంటే ఫిజికల్గా మీరు ఉన్నారు కాబట్టి. ఈ ఖురాన్ అనేది ఎవరు? దైవ గ్రంథం, అల్లా పంపించిన గ్రంథం. ఆ గ్రంథంలో ఏదైనా తప్పులు ఉన్నాయని చెప్పి మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది, ఖురాన్ని పంపించిన అల్లాని అడగాల. అల్లా దగ్గర మీరు పోయి అడుగుతారంటే
అల్లా దగ్గర మీరు ఎలాగ వెళ్ళాలనే మార్గం నేను చూపిస్తా. 10 రూపాయలు సైనట్ తెచ్చి తినేస్తే చచ్చిపోతారు. అప్పుడు అల్లా దగ్గర పోయి ఏమయ్యా అల్లా ఇలాగెందుకు రాసావని కనుక్కొని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుకొని వచ్చి దాన్ని సరి చేసుకోవచ్చు. అల్లా రాసిన గ్రంథం గురించి దాన్ని నేను అనుసరించేవాడినే. దాని గురించి దాన్ని అల్లా తప్పు రాశాడంటే నేను ముస్లిం కాదు. నా విశ్వాసం, నా ధర్మం అది. నేను అందరికీ కోరుకుంటున్నా, మమ్మల్ని మీతో దూరంగా మీరు పెట్టుకోబాకండి. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక భార్యతో ఏ విధంగా సంసారం చేయాలా, తల్లిదండ్రుల ఆజ్ఞను ఏ విధంగా పాటించాలా, ఎవరికి ఇబ్బంది లేకుండా రామరాజ్యం ఎలాగ స్థాపించాలా అనేది నేర్పించినారు. రామరాజ్యంలో ఇళ్లకు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు. ఈరోజు పెళ్ళానికి రూమ్లో పెట్టి తాళం వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. బాగా చెప్పారు. సరేనా? ఇంకా మీరు ఏదో చెప్తున్నారండి. హిందూ దేవీ దేవతల గురించి మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. ఎవరైతే శివుడు ఉన్నాడో శివుడికి ఏమని చెప్తారు? భోలా శంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. నీలకంఠేశ్వరుడు అని ఎందుకు చెప్తారు? ఆ రోజు రాక్షసులకు దేవుళ్ళకు యుద్ధం జరిగితే అమృతం రాక్షసులకు వచ్చేస్తుంది, విషం దేవుళ్ళకు వెళ్ళిపోతే ఆ విషాన్ని తీసుకొని అతను తాగేసి తన కంఠంలో పెట్టుకొని రాక్షసులను సంహరించి ఏదైతే ఆ అమృతం ఉందో దేవుళ్ళని ఇచ్చిన అతని కంఠానికి ఆ విషం ఏదైతే ఉందో కంఠంలో నిలబడిపోద్ది. కాబట్టి అతనికి నీలకంఠేశ్వరుడు అంటారు. అటువంటి మహోన్నతమైన దేవి దేవతలను పెట్టుకొని, అటువంటి మహోన్నతమైన ధర్మాన్ని పెట్టుకొని ఇదేదో యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞాలను సర్వనాశం చేసేసి అక్కడ ఉన్న ముని కుమార్తెలను చర్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఎవరైతే ఈ రాక్షసులకు పుట్టిన రవణాసురుడు అని కూడా చెప్పడానికి లేదు, ఆ రాక్షసుడికి పుట్టిన సంతానాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నా హిందూ సోదరులు ఎవరు కూడా చెయ్యరు. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింల మీద వ్యతిరేకతని పెంచే ప్రయత్నం జరుగుతుంది. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడే విధంగా తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రేమించి. ప్రేమ అనేది గుడ్డిది, ప్రేమకు హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు. ఎవరినైనా ప్రేమించవచ్చు. ప్రేమకు వయసుతో నిమిత్తం ఉండదు. రాజు మెచ్చిందే రంభ, లైలా నల్లంగా ఉన్నా కానీ మజ్ను కళ్ళతో చూడండి. ఇన్ని కవిత్వాలు నేర్చుకొని ఇంత ఫిలాసఫీలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా. ప్రేమించినోడు అతనికి కన్న తల్లిదండ్రులను కూడా వద్దనుకొని ప్రేమించిన అమ్మాయి కోసం నిలబడతాడు. అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే నా తల్లిదండ్రులు నా ధర్మం, నా తల్లిదండ్రులే వద్దన్న వాళ్ళు ధర్మాన్ని ఏం లెక్క చేస్తారు వాళ్ళు. నా ఆస్తుల్లో కూడా నీకు ఇవ్వనంటే నీ ఆస్తి కూడా నాకు వద్దుపో, నాకు నా ప్రియుడు కావాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా పోయిన వాళ్ళకి లవ్ జిహాద్ ఏంది అంటే, ముస్లింలేమో ఒక హిందువుల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ జిహాద్, అదే హిందువుల అబ్బాయి ముస్లింల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ శ్రీరామ్ అంటే ఒప్పుకుంటారా? లేదా ఒక క్రైస్తవుడు హిందువుల అమ్మాయినో ముస్లింల అమ్మాయినో లుక్కొని వెళ్ళిపోతే దానికి లవ్ హల్లెలూయా అంటే ఒప్పుకుంటారా? అంటే మనకు నడిచినట్లు, నడవకపోతే ఇతరుల మీద నిందలు వేయడం అనేది మానేయాలా. రెండవది ఏంటంటే, ఇందాక కట్ అయింది అది. భారతదేశంలో కొన్ని లక్షల దేవస్థానాలు మసీదులు ఉన్నాయి, కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి, కొన్ని లక్షల చర్చిలు ఉన్నాయి. ప్రతి చిన్న దేవస్థానం కానివ్వండి, పెద్ద దేవస్థానం కానివ్వండి, చిన్న మసీద్ కానివ్వండి, పెద్ద మసీద్ కానివ్వండి, చిన్న చర్చ్ కానివ్వండి, ఫెలోషిప్ కానివ్వండి, పెద్ద బ్యాప్టిజం ఉండే చర్చ్ అయినా కానివ్వండి, ప్రతి దగ్గర ఒక పాస్టర్ ఉంటాడు. వీళ్ళు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పూజారులు, అయ్యవాళ్ళు, చిన్నజీఆర్ స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా ఆయన చాగండి అతను కానివ్వండి, ధార్మికంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ రోజు దాకా వాళ్ళ నోటికుండా ఇతర ధర్మాలను అవమానపరిచేటట్లు, ఇతర ధర్మాలను కించపరిచేటట్లు మేము వినలేదు. వాళ్ళకి అవసరం కూడా లేదు. వాళ్ళు ఏంటంటే, మన ధర్మమే మనం పూర్తిగా తెలుసుకోలేదు, ఇతర ధర్మాల గురించి మనకెందుకు, ముందు మన వాళ్ళని మేము సరైన మార్గంలో పెట్టుకోవాలని చెప్పి కొంతమంది చీడ పురుగులు, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టి చీడ పురుగులు దీన్ని అనవసరంగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి చిచ్చు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేయాలి. వాళ్ళకు